ఆక్సిజన్ తాలూకా ఇది వెళ్ళి ఇది ఉంది అంతే. అటగారే స్వయంగా చెప్తున్నారు కదా అవకాశం ఉందా లేదా రామార్తి మీకే మేనేజర్ దగ్గర ఉందా దేవుడు తీసుకెళ్ళిపోతావు బతికినా సర్టిఫికెట్ అదే కదా అన్న డబ్బు పోయి జరిగింది ఏంటంటే ఇక్కడ చూసుకోలేదు కానీ ఇవ్వండి 8 గంటలు రెండు రాశారు షాప్ లో ఒకటే ఉందన్నారు అంటే ఆ పేషెంట్ రెండు పడతాయని రెండు రాశారా లేదు కిందలో ఉంటుందని సరిపెట్టేశారా మరి ఏంటి
నవీన్ కొలట గారు హాస్పిటల్ ఉంచారండి. 9:30 తర్వాత నైట్ ఇక్కడ ఉంటానండి, అక్కడికి మీరు మార్చేయండి, నేను చూసుకుంటానని చెప్పి ఇక్కడ పంపించారండి. ఇంక వచ్చిన కానీ ట్రీట్మెంట్ జరగలేదండి. ఉదయం లేసి ఇంకేం లేదండి. రాత్రి 12 గంటలకు వచ్చి బ్లడ్ తీసారట, షుగర్ టెస్ట్ కదా దేనికైనా అంతే. అప్పటికే ఆ పాప చెప్పింది నర్స్ ఏంటన్నదంటే బీబీ ఎంత ఉందామంటే 60/70 ఉందన్నది. నాకు డౌట్ వచ్చింది, 60/70 అంటుందంటే నాకు 110/80 వస్తేనే నాకు చాలా సీరియస్ అయినప్పుడు చిన్నపిల్లకి ఎంతో వచ్చిన పట్టించుకోకపోవడం ఏంటి అని అనుకున్నాను. కాకపోతే మాకు అంత ఎడ్యుకేషన్ ఏం లేదు కదా, డాక్టర్ గారు అంత మనకి ఇదేం కాదు కదా. సరే అని నేను వెళ్ళిపోయాను. వెళ్ళకపోతే అలా కూర్చుంటే నర్సులు ఉంచారు కాదు, లేదండి మమ్మల్ని తీసేస్తారు ఉద్యోగంలో పడి, సీసీ కెమెరాలు ఉన్నాయండి, మాకు ప్రాబ్లం అవుతుందండి, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయాం. 12 గంటలకు ఫోన్ చేస్తున్నాను, ఎలా ఉందమ్మా అంటే ఏంటంటే లేదు అలాగే ఉంది బాబాయ్, డాక్టర్ గారు వచ్చారు, షుగర్ టెస్ట్ కానీ బ్లడ్ తీసుకున్నారు అంటే అప్పుడు మాట్లాడింది చక్కగా చింత తేలని ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోను. తెల్లవారు కూడా లేచింది, యూరిన్కి వెళ్ళిందట. ఆ యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత పల్స్ పూర్తి డౌన్ అయిపోయింది. అంటే నిన్నటి నుండి ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల ఆ స్టామినా ఎంతవరకు కాసింది, తర్వాత పూర్తిగా పల్స్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చేసిన ట్రీట్మెంట్ నిన్న రాత్రి టెస్ట్లు అయ్యి చేసినంత ప్రాబ్లం ఏంటంటే క్లియర్ అయిపోను, ట్రీట్మెంట్ జరిగేది. నన్ను ముందే పట్టించుకోవడం అనేసి వాళ్ళు ఇప్పుడు హంగామా చేస్తాను. సేమ్ ఠాగూర్ సినిమాలో చూపించారు ఇక్కడ. ఎక్కువ కానీ మాకు చెప్పలేమని చెప్పారు ఈయన. అయితే వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామంటే అప్పుడు లెటర్ రాయించారు. ఎలాగా నేను సంతకం పెట్టినప్పుడు చూశాను, మా ఇష్టపూర్వకంగానే మేము తీసుకెళ్తున్నామని రాయించుకొని సంతకాలు చేయించుకున్నారు, వాళ్ళ మేనకు రాకుండా. ఆ పేపర్ ఇచ్చినట్టు ఆర్డర్ గారు అంటారో మేనేజర్ గారు తెలిపోయిందట. మేనేజర్ నిన్న మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళింది, బాగానే వచ్చింది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ కానీ వెళ్ళింది. సాయంత్రం 6 గంటలకి ట్యూషన్లో వామిటింగ్స్ అయ్యాయని చెప్పేసి మేషర్ ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొచ్చారండి హాస్పిటల్కి. ఎస్ఎస్ని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వామిటింగ్స్ కోసం బాటిల్ పెట్టారు, పల్స్ తగ్గిపోయని చెప్పేసి బాటిల్ పెట్టారండి. ఇప్పుడు 9:30-10 అయ్యే టైంలోనూ డాక్టర్ గారు వచ్చి నేను అమృత హాస్పిటల్లో నైట్ డ్యూటీ, ఈరోజు మాకు అక్కడే డ్యూటీ, అక్కడ తీసుకొచ్చేయండి అని నేను అబ్జర్వేషన్లో ఉంచుతానని చెప్పేసి అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చామండి. వెహికల్స్ ఏమి లేకపోతే బైక్ మీద తీసుకొచ్చామండి. ఉదయం లేచిన తర్వాత అమ్మ ఆకలి అన్నది, తర్వాత ఏమి పెట్టమన్నది, టాయిలెట్కి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 వామిటింగ్స్ అయిన తర్వాత బెడ్ మీద 8:30 ఆ టైంకి అయ్యేసరికి పాపకి స్ట్రో పడిపోయిందండి. మేము దగ్గరికి వచ్చేసరికి నోట్లోని పైప్ పెట్టి బీతిని అందిస్తున్నారు. ఏమైనా సీరియస్గా ఉంటే మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతామండి, వైజాగ్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న పొజిషన్లో తీసుకెళ్తే సీరియస్ అయిపోతుంది, మేము చెప్పలేము, పేషెంట్ చనిపోవచ్చు, మీరు తీసుకెళ్తారంటే మీ ఇష్టం, తీసుకెళ్తే మీకు గ్యారెంటీ వెళ్ళలే, మేము అక్కడికి తీసుకెళ్ళాక ఇక్కడే వదిలేసాము. తర్వాత 8:30 తర్వాత ఇక్కడున్న పేషెంట్ లోపలికి తీసుకెళ్ళి ఎక్విప్మెంట్ అంతా తయారు చేసి మాకు 10 నిమిషాలకు ఒకసారి మాకు చూపించడం జరిగింది. కానీ 8:30 వరకు కూడా మేము ఏమీ కొనలేని మెడిసిన్కి 8:30 నుండి 10 గంటల లోపు 45 ఇంజక్షన్ల పైనే కొనేసి ఇవ్వడం జరిగిందండి. అప్పుడు దాకా జరగలేని ట్రీట్మెంట్ 8:30 తర్వాత అప్పటికే చనిపోయిందని మేము భావిస్తున్నాం. 8:30 తర్వాత మెడిసిన్ కొనడం జరిగిందండి. అప్పుడు దాకా ట్రీట్మెంట్ లేక చనిపోయిందని మేము అనుకుంటున్నాం. 15 years అండి, 10th క్లాస్ చదువుతుందండి. గవర్నమెంట్ కుమ్మపాల హై స్కూల్లో చదువుతుందండి. స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్కి కానీ ఊళ్ళో ఉన్న చాలామందికి కానీ స్కూల్ టాపర్ కానీ లేదంటే స్టేట్ ఫస్ట్ కానీ వస్తుందని చెప్పేసి అందరికీ అమ్మాయి మీద హోప్స్ అండి. సార్లకు కూడా అంటే ప్రిన్సిపల్కి కూడా స్కూల్లో అంతమందిలోనూ కూడా ఈ అమ్మాయి స్కూల్ టాపర్ వస్తుందని ఈ అమ్మాయి ఉన్నంత హోప్స్ అండి. అంత బాగా చదువుతుందండి. ఇప్పటికొచ్చి ఇప్పుడు హాస్పిటల్కి అది రావడం లేదండి.